పవర్ ఆఫ్ బ్రహ్మాండ్ అన్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రహ్మాండ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు రూపంలో వచ్చి మా అందరికి నిలబడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక ఈ సినిమానే కాదు, నెక్స్ట్ నా బ్రదర్ సందీప్ రాజ్ చేసే మౌగ్లీ కూడా అద్భుతంగా ఈ సినిమాకి ఎంత ప్యాషనెట్గా చేస్తున్నారో దానికి అలాగే చేస్తున్నారు. మా సినిమా కూడా అంతకుముందు హనుమాన్ రిలీజ్ అవ్వకముందు తేజాన్ని నమ్ముకొని, నేను గ్యాప్ ఇచ్చిన తర్వాత నన్ను నమ్ముకొని, ఈగల తర్వాత డైరెక్టర్ని కూడా నమ్మి నిలబడారంటే ఇండస్ట్రీలో ఎవరు ఉండరండి, అలాగా ఎవరు ఉండరు. థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ మన ప్రభాస్ గారి సినిమా రాజా సాబ్ రాబోతుంది. అది వేరే లెవెల్లో వచ్చింది డార్లింగ్స్, మామూలుగా రాలేదు అది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ గ్యారంటీ రికార్డులు తిరిగి రాస్తారు ఆ సినిమా. అలాగే మా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ ఫస్ట్ నుంచి నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నా వెన్నంటే ఉన్న నా తెలుగు మీడియా సోదరులకి అన్నలకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్న. మీకు ఒక రూపాయి ఇచ్చింది లేదు, అందరూ అనుకున్నట్టు ప్యాకెట్లు ఇచ్చింది లేదు, ఏమి ఇచ్చింది లేదు. అయినా సరే నా వెన్నంటే ఉండి నిలబడి నాకు ఏది జరిగినా నా కోసం నిలబడారన్న, మీ ఇంట్లో ఒక తమ్ముడికి నిలబడినట్టు. అలాగే ప్రతి ఒక్క ఆర్టికల్లోనూ ప్రతి ఒక్క దీంట్లోనూ మనోజ్ బాగా చేశాడు అని చెప్పి అద్భుతంగా ఆర్టికల్స్ ప్రతి ఒక్కటి చేస్తారంటే బ్లాక్ స్వాట్ బాగా చేశాడని. అన్న ఎన్ని జన్మలు రుణం ఎత్తుకున్నా మీ రుణం తీర్చుకోలేను, ఎందుకంటే మేము చాలా గర్వపడుతున్నాను. మన తెలుగు మీడియా సోదరులు, మన తెలుగు మీడియా టాలెంట్ ఉంటే పైకి ఎత్తుతారని మరోసారి నిరూపించారు. థ్యాంక్ యూ అన్న. అలాగే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ మధ్యకాలంలో థియేటర్స్కి రారు అంటున్నారు. కరెక్ట్ సినిమా తీస్తే తప్పకుండా థియేటర్స్కి వస్తారు తమ్ముడు. మన తెలుగు సినిమా పవర్ అది. మన తెలుగు వాళ్ళు కరెక్ట్గా తలుచుకుంటే యావత్ భారతదేశం థియేటర్లు నిండిపోతాయి. దానికి రుజువు మిరాయ్ అండ్ కార్తిక్ ఘట్టమనేని గారు ప్రూవ్ చేస్తారు దానికి. ఏంద్రా ఇది నేనా? ఓకే తమ్ముడు, వద్దు సర్కార్ భాయ్, లవ్ యూ తమ్ముడు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ నా మిత్రుడు సోదరుడు నారా రోహిత్ సుందరకాండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో మొదలయ్యి తర్వాత ఒక యూట్యూబర్ మౌలి అని వచ్చి మన ఈటీవీ విన్ మన నితిన్ గారు ప్రతి ఒక్కరు ఒక కొత్త కథలు ఎన్నుకొని ఒక మౌలితో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మళ్ళీ ఇండస్ట్రీ నిరూపించిందండి. యాక్టర్ అవ్వాలన్నా సూపర్ హిట్ అవ్వాలన్నా అది ఓ మోహన్ బాబు గారు కొడుకే చిరంజీవి గారు కొడుకే కాదు, ఎవరైనా పెద్ద హీరో వచ్చని మౌలి సినిమా అబ్బాయి నిరూపించాడు. మళ్ళీ లిటిల్ ఆర్ట్స్ అనే సినిమాలో మౌలి. అండ్ హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు, ఐఎమ్ సో హ్యాపీ. మౌలిని నీకు మాటిస్తున్నాను, నువ్వు రేపు ఏ సినిమా చేసినా అన్నారా నా కోసం నిలబడు, నాతో విలన్గా చేయి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయంటే ఈ అన్న వచ్చి మళ్ళీ నీకు నిలబడతాడు, ఈ సినిమాకి నిలబెట్టినట్టే. దాని తర్వాత ఆ సినిమా అయిన వెంటనే మిరాయి వచ్చింది. ఇంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలను కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ,